బేతంచెర్ల పోలీస్ స్టేషన్లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సిఐ డి వెంకటేశ్వరరావు. 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ డి వెంకటేశ్వరరావు, ఎస్ఐ రమేష్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అందించిన విలువలు ప్రతి పౌరుడి జీవితానికి మార్గదర్శకమని, స్వాతంత్ర సమరయోధుల అపూర్వ త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి, శాంతి, ఐక్యతతో కూడిన ప్రగతిశీల భారతదేశ నిర్మాణంలో ప్రజల పాత్ర అత్యంత ముఖ్యమని తెలిపారు. అలాగే చట్టాన్ని గౌరవిస్తూ సమాజంలో శాంతి భద్రతలు పరిరక్షించడంలో పోలీస్ శాఖకు ప్రజలు పూర్తి సహకారం అందించాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఏఎస్ఐలు వెంకటేశ్వర్లు శెట్టి, హెడ్ కానిస్టేబుల్ చెన్నయ్య, గురుబాబు, దస్తగిరి, సురేష్, శ్రీనివాసులు, రాఘవేంద్ర, రాజు నాయక్, రమేష్, సూర్యరామరాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదంతా ప్రతిరోజు తిట్టుకునేదే పోలీసులు ఉన్నారు కాబట్టి గణతంత్ర దినోత్సవం అనేది ఎప్పుడు జరుపుకుంటామనేది కూడా మనకు తెలుసు కదా. పూర్తి స్వాతంత్రం వచ్చిన రోజు మన రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగం రచించిన తర్వాత ఈ దేశాలకు పోయి అన్ని దేశాల్లో ఉన్న చట్టాలను, అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళ పబ్లిక్ యొక్క హక్కులు, రెస్పాన్సిబిలిటీస్, ఆదేశ సూత్రాలు ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఎంతో ఘనమైన రాజ్యాంగాన్ని తయారు చేసి, చట్టాలను తయారు చేసి మన గణతంత్ర దినోత్సవాన్ని పూర్తి స్వాతంత్ర దినంగా, స్వాతంత్రం వచ్చిన రోజుగా జరుపుకుంటున్నాము. దీనికి సంబంధించి మన స్టేషన్ నుండి కూడా ఇద్దరు గుడ్ వర్క్ చేసినందుకు గాను కమెండేషన్స్కి కలెక్టర్ గారు, ఎస్పీ గారి చేతుల మీద కమెండేషన్స్కి ఎంపిక కావడం జరిగింది. వాళ్ళందరికీ మన స్టేషన్ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు. వాళ్ళు బాగా చేసినారు. అట్లే మన దగ్గర నుండి ఇంకా కొంతమంది పంపించడం జరిగింది. ఎస్ఐ గారు కొంతమంది అదేదో మరి ఎక్కువ లిస్ట్ ఎక్కువ అయిపోయింది, పూర్తి లేట్ అయిపోయిందని చెప్పి కలెక్టర్ కొంత పూర్తి చేసుకుంటున్నారు. ఎనీవే ఎవరైనా కానీ గుడ్ వర్క్ చేసినందుకు ఖచ్చితంగా రికార్డు ఉంటుంది, రివార్డ్స్ ఉంటాయి. ఎక్కడ కూడా డిసిప్లైన్ తప్పకుండా అందరూ విజయవంతంగా మంచి వాతావరణంలో ఎక్కడ కూడా ఏ మధ్యన మనస్తత్వం ఉంటాయి. పోలీస్ స్టేషన్ అనేది ర్యాంకులు ఇంట్లో మనం ఎట్లయితే పెద్దవాళ్ళని గౌరవిస్తామో దీంట్లో కూడా పెద్దవాళ్ళని గౌరవించడంతో పెద్దవాళ్ళ వాళ్ళ సర్వీసు ఊరికే ఒకవేళ ఏది పెద్దగా అప్పట్లో 7వ తరగతి చదివి పోలీసులోకి వచ్చినా కానీ వాళ్ళ యొక్క అనుభవాలు ఇంపార్టెంట్. వాళ్ళ అనుభవాలు చాలా గొప్ప ఎన్నో చూస్తుంటారు. ఎంతోమంది సీనియర్ పోలీసులు చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఏం పెద్దగా చదువుకుని ఉండరు. మా దగ్గర కొండపల్లి అప్పలరావు కానీ కొండపల్లి శ్రీనివాస్ అని తెలుసుకున్నారు విజయనగరంలో. వాళ్ళ ఫాదర్ కొండపల్లి బయట తెలినాడని మాకు ఎంసీ ఉండే 5 సార్లు 6 సార్లు ఎంపీ అవుతాడు. ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు. ఏమీ తెలియదు అసలు. అంటే ఎడ్యుకేషన్ వరకు ఏం తెలియదు. హై నాలెడ్జ్, అసలు అద్భుతమైన వ్యక్తి. చాలా సర్వీస్ చేసినాడు. అంటే చాలా హానెస్ట్గా చేస్తున్నాడు. మినిస్తున్నారు చూడండి విజయనగరం నుండి కొండపల్లి శ్రీనివాస్. వాళ్ళ ఫాదర్ మాకు ఎంపీ గొడ్డులు ఎంపీ. ఇంకా అందరినీ గౌరవించుకొని మరింత ప్రజలకు సేవ చేయాలని చెప్పి
ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా అందరూ కూడా బాగా పనిచేసి మన మండలానికి మంచి పేరు కావాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. లైట్ అవుట్